హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది శ్రీనివాస మంగాపురం దగ్గరలో తాటి బెల్లం కాఫీ అని అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది. ఆ రెస్టారెంట్లో తాటి బెల్లం కాఫీ తాగుదామని రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఫ్రెండ్ నేను పరంధాముడు రెగ్యులర్గా అక్కడ కాఫీ తాగుతుంటాడంట. సరే అని చెప్పి మీ ఇద్దరం వెళ్ళి కాఫీ తయారయ్యే విధానం ఎట్లా చేస్తున్నారు ఏంటనేది కొంత వీడియో చూపిద్దామని వాళ్ళని అడిగాము, రెస్టారెంట్ వాళ్ళని. సరే ఓకే, వీడియో చూపించుకోండి అన్నారు. కాఫీ తయారు చేసే విధానం వరకు వీడియో చూపించాను. వాళ్ళు నార్మల్గానే తయారు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు తయారు చేసే పాలు ఏంటంటే పాలు బాగా మరిగిన తర్వాత లీటర్ పాలని అర లీటర్ పాలుగా చేస్తున్నారు. బాగా మరిగించి బాగా మేగడ రాగా వచ్చిందాన్ని చిక్కటి పాలని కాఫీలో పౌడర్లో కలిపిస్తున్నారు. కాఫీ పౌడర్ కూడా బాగుంది టేస్టు. అయితే బ్రాండ్ అయితే వాళ్ళ పేరు చెప్పలేదు. చాలా టేస్ట్ అయితే ఉంది. పరంధాముడు ఫస్ట్ కప్పు తీసుకొని తాగాడు, తర్వాత నేను కూడా తాగాను. టేస్ట్ అయితే బాగుంది. తాటి బెల్లం కాఫీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది శ్రీనివాస మంగాపురంకి దగ్గరలోనే ఉంటుంది. శ్రీనివాస మంగాపురం పక్కనే వెళ్ళే దారి అమ్మటే ఉంటుంది, మెయిన్ రోడ్లోనే. కొంచెం పర్లేదు, కొంచెం వెరైటీ టేస్ట్ అనిపించింది నాకైతే. అది హోటల్ పేరు నెల్లయ్య అని హోటల్ పేరు అయితే ఉంది. తాటి బెల్లం కాఫీ అనేది ఎవరికైనా అర్థమవుతుంది, వెరైటీగా ఉంటుంది పేరు కూడా. పక్కన శ్రీనివాస మంగాపురం గాలిగోపురం కూడా అయితే కనిపిస్తూ ఉంది. నేను అది కూడా కొంచెం జూమ్ చేసి చూపించాను. తాటి బెల్లం ఐస్ క్రీము, ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మిలెట్స్కి సంబంధించి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ రెస్టారెంట్లో. ఇది మెయిన్ రోడ్డు అనమాట, శ్రీనివాస మంగాపురంకి వెళ్ళే మెయిన్ రోడ్డు. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా వీళ్ళ హోటల్కి సంబంధించి, దాని మధ్యలో నుంచి శ్రీనివాస మంగాపురం గాలిగోపురం కూడా కనిపిస్తుంది. నేను జూమ్ చేశాను కొంత. కాఫీ అయితే అద్భుతంగా ఉంది. ఎవరైనా మీరు ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది.